మోసపోవడం అనేది ప్రజలకు ఉంటుంది. ఓకే. ఏంటంటే నిజంగానే వస్తున్నాయి కదా, ఇస్తాడేమో అనేటువంటి ఆశ కలుగుతుంది. పెడతామంటే ఆశ, కొడతామంటే భయం. ఈ రెండు ఉంటాయి కాబట్టి తప్పకుండా ఏదో ఇస్తాడు ఈ ముఖ్యమంత్రి, కాగానే ఏదో ఇస్తాడు అనుకొని ఆశపడ్డారు. తీరా చూసే వరకు వాటిది అని తెలిసిపోయింది. అబద్ధాల మాటలు చెప్పుడు తప్ప వేరే లేదని తెలిసిపోయిన తర్వాత ఇక ప్రజలు కూడా తీర్పు న్యాయ నిర్ణేతలుగా ఉన్నారు కాబట్టి ఈసారి పార్లమెంట్లో బుద్ధి చెప్పాలి, రాబోయే అసెంబ్లీలో కూడా బుద్ధి చెప్పాలని తయారుగా ఉన్నారు, రెడీగా ఉన్నారు. 2 దఫాలుగా ఇక్కడ పార్లమెంట్లో ఎంపీ టీఆర్ఎస్ గెలుచుకోవడం జరిగింది. అంటే ఇక్కడ దాని అర్థం అభ్యర్థి ఎవరైనా కూడా వరంగల్ టీఆర్ఎస్దే అని చెప్పే సంకేతాలు ఈసారి కూడా కనిపిస్తాయంటారా? అనేక ఉద్యమాలు చేసినటువంటి యొక్క జిల్లా ఇది వరంగల్ జిల్లా. వరంగల్ ఉండేటువంటి యొక్క అంటే ఇప్పటి ఉద్యమాలే కాదు, పోరాట స్ఫూర్తి ఎక్కువ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఉండేటువంటి ప్రజానీకానికి తిరుగుబాటు స్వభావం ఉంటుంది. ప్రభుత్వం మీద ఏదైనా తప్పు జరిగితే తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఇక్కడ ఉద్యమాలకు పెద్దపీట వేసేటువంటి ఒక జిల్లా కాబట్టి తప్పకుండా వరంగల్ పార్లమెంటు సీట్ లోపల ఉద్యమాలు అంటే నేను కూడా వామపక్ష భావజాలంతో ఇళ్ళకి వచ్చిన గతంలో వామపక్ష భావజాలం ఉండే. నేను విద్యార్థి దశ నుంచి ఇక ఆయన మాట్లాడతా కడియం శ్రీ గారి ఏదో కోరికన్నట్టు మాట్లాడతారు. ఈయనది కరీంనగర్ జిల్లా కాదంటాడు. కరీంనగర్ జిల్లా కాదు, నేను పుట్టింది హన్మకొండలో. హన్మకొండలో నా జన్మస్థలం. శ్రీరామచంద్రుడు కాలేజ్ ఇక్కడనే చదువుకున్నా, ఇంటర్మీడియట్ ఇక్కడనే చదివినా. ఆయనే జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఆయన కూడా లెక్చరర్గా పనిచేసిండు కదా, నా క్లాస్ టీచర్ చేసిండు. మా పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి కూడా వచ్చిండు. ఆయనకు తెలుసు నేను ఇక్కడనే అని. కానీ కాకపోతే ఒకటి వేయాలి అని. మరి ఇక ఆ లెక్కను తీసుకుంటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ వాయనాడ కేరళ భాష ఆడ పోటీ చేస్తాను. తర్వాత ఈయనది పర్వతగిరి అంటే గణపూర్కు సంబంధమే లేదు. ఆయన అటు పోయి నిలబడాలి, కానీ ఈయన వర్ధనపేటకు రావాలి. వర్ధనపేట ఇడిచిపెట్టి వచ్చి ఇక్కడ నిలబడ్డాడు గన్పూర్లో. మరి గన్పూర్ ఆయన ప్రాపరా? ఎమ్మెల్యేకే ప్రాపర్ కానప్పుడు ఎంపీ గురించి ఎందుకంటారు? భారతదేశ పౌరున్నా కాదా చూసుకోవాలి. కానీ మార్పు ఇతర అభ్యర్థులకు మీకు కొంత వ్యత్యాసం తేడా అంటూ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది కదా. భూమికి ఆకాశం ఉన్నంత తేడా ఉంటుంది. వాళ్ళ వ్యక్తిత్వంలో చూసుకున్నా, వాళ్ళ మోసకారితనానికి నా నీతి నిజాయితీ చూసినా మరి ఎవరు ఉంటుంది. ఇదే మీరు 20 ఏళ్ళుగా ఉన్న నీతి నియమాలు అంటూ ఇదే 20 ఏళ్ళుగా ఏదైతే రాజకీయం చేస్తా ఉన్నారో, రేపు ఒకవేళ ఎంపీగా ఉంటే కూడా ఇదే రకమైన పరిపాలన ప్రజలకు ఇదే రకంగా ఉంటా, ప్రజలతోటి మమేకమై జీవిస్తా, కార్యకర్తలతోటి కలిసి పనిచేస్తాను. రైట్ అన్న, చివరగా మీ పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించు వరంగల్ పార్లమెంట్ ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి సుధీర్ కుమార్ గారు అంటే ఏం చెప్తారు మీ పార్లమెంట్ ప్రజలకు? వరంగల్ పార్లమెంట్ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. యువత ఆలోచించాలి, మహిళలు ఆలోచిస్తూ ఉన్నారు, రైతాంగం ఆలోచిస్తూ ఉన్నది, కేసీఆర్ వైపు చూస్తూ ఉన్నది. మంచి అభ్యర్థి కావాలని కోరుకుంటారు కాబట్టి, నేను మంచి అభ్యర్థిని గ్రహించింది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సుధీర్ కుమార్ మంచోడే అంటారు. నన్ను చెడ్డ పేరు ఎన్నడూ తెచ్చుకోను కూడా నేను. కాబట్టి మంచి అభ్యర్థిని చూడాలి, ప్రజలందరి కోసం పనిచేసేటువంటి ఒక కార్యకర్తను చూడాలి, తర్వాత ప్రజల కోసం మమేకమై ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో మాట్లాడేటువంటి ఒక వ్యక్తి కావాలి. కాబట్టి నాకే ఓటేసి కారు గుర్తు కొట్టేసి గెలిపించాల్సింది. ఇంకొక చివరి ప్రశ్న సుధీర్ అన్న, ఇందాక మనం ఫోన్లో మాట్లాడుకుంటే ఇంకొక మీ వ్యక్తి కూడా చెప్పింది మాకు, మీ స్టాఫ్లో ఒకరు, మా సార్కు గవర్నమెంట్ క్వార్టర్స్ తప్ప వ్యక్తిగత ఇల్లు కూడా లేదు అని అన్నారు. అంటే ఇప్పటి వరకు ఒక ఇల్లు లేకుండా కూడా పరిపాలన చేస్తారా, మీలాంటి నాయకులు కూడా ఉంటారా అంటే కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు నా భార్యనేమో మెడికల్ ఆఫీసర్, గవర్నమెంట్ డాక్టర్ ఆమె. ఆమె జీతభత్యాలతో మా పిల్లలను చదివిస్తుంది. నేను నిజాయితీగా పనిచేస్తా. నాకు ఆనరోగ్యం గౌరవవేతనం వస్తే గౌరవవేతనంతో నా ఆఫీస్ అంతా మెయింటైన్ చేసుకుంటా. నా డ్రైవర్ జీతం కూడా నేనే ఇచ్చుకుంటా. ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాలి జీతము, ప్రభుత్వం ఇవ్వకున్నా పర్లేదు, నేనే అందులోకెళ్ళి జీతం ఇచ్చుకుంటా. ఆ ఆనరోగ్యం తోటి జీవనం కొనసాగిస్తా ఉన్నా. ఎవరన్నా అడపదడప కొద్ది గొప్ప సాయం చేస్తే కూడా, కొద్ది గొప్ప సాయం కూడా వాళ్ళని అడగాలంటే కూడా నాకు కొంచెం మొహమాటం ఎక్కువ. కాబట్టి నేను చేసుకుంటా పోతా అంతే. కాబట్టి నాకు ఇల్లు లేకపోవడం మాత్రం వాస్తవమే. ఇల్లు లేదు, కానీ కొన్నిసార్లు కుటుంబ సభ్యులు కూడా అంటారు, నువ్వు ఇన్నిసార్లు ప్రజాప్రతినిధి ఎన్నికైనావు, కనీసం ఇల్లు లేని పరిస్థితి తీసుకొచ్చినావు కదా అని అంటారు. కుటుంబ సభ్యులతో కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ప్రజల పక్షంలో ఉంటాం కాబట్టి నాకు సంతోషం ఉంటుంది. గెలుస్తారా రిజల్ట్ వచ్చిన తర్వాత? బ్రహ్మాండంగా గెలుస్తాం. ఇక్కడ ఒకసారి మిమ్మల్ని మళ్ళీ గెలవచ్చా? రిజల్ట్ తర్వాత గెలవచ్చు, నేనే గెలుస్తా. వాళ్ళు గెలిచినప్పుడు డబ్బులను చూసి వాళ్ళు ఏదో వాళ్ళు కార్యకర్తలు పోయినారు కదా, నా దగ్గరికి వచ్చిండ్రు, లీడర్లు వచ్చిండ్రు అనేటువంటి లెక్క చూసుకుంటారు. కానీ అసలు సిసలుగా ప్రజల పక్షాన ఉండేది నేనే.
ప్రజలకు అందరికీ తెలుసు, ఇక్కడ వరంగల్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. రైట్ సుధీర్ అన్న, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా యాక్చువల్లీ ఈ టైంకి మీరు ప్రచారంలో ఉండాలి. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మేము అడగంగానే మాకు సమయం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. మీ పార్లమెంట్ ప్రజలు అనుకుంటున్నట్టు వ్యక్తిగతంగా మేము కూడా ఆశిస్తున్నాం. మీలాంటి ప్రశ్నించే గొంతులు పార్లమెంట్లో ఉండాలి, ప్రజా తరపున కొట్లాడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సిగ్నేచర్ టీవీ ప్రేక్షకులు మళ్ళీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సుధీర్ అన్న.